ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రాణిస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో మళ్ళొకసారి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి ఒక 3 ఇయర్స్లో. సో ఒకవేళ టీడీపీ పార్టీ నుంచి లోకేష్ గారు కానీ లేదా కూటమి మొత్తం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురిట్లో తెలంగాణ అభివృద్ధి అవుతుంది అంటే ఎవరు ఉంటే మంచిది అంటారు? వాళ్ళు ముఖ్యమంత్రులు ముగ్గురు ఎవరు రారు, కానీ వాళ్ళు ఇక్కడ నాయకత్వం వహిస్తే సరిపోతుంది. అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో వాళ్ళ నాయకత్వంలో వేరే నాయకుని పెట్టి నడిపించవచ్చు బ్రహ్మాండంగా. ఇప్పుడు అందరు ఎదురు చూస్తుంది అది మేడం. కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిపోయింది, బీఆర్ఎస్ని అసలు పట్టించుకోరు, ఇంకా అది ముక్కలైపోతుంది. బీజేపీకి సరైన నాయకులు లేక అగమ్య గోచరంగా ఉన్నది. సో ఆల్టర్నేటివ్ చూస్తున్నారు, అన్న తెలుగుదేశం రావాలా, తెలుగుదేశం మీద. మీరు మొన్న బీఆర్ఎస్ పోగానే గవర్నమెంట్ పడిపోగానే ఆయన అందరు తిడుతున్నారు ఇట్లా ఇట్లా ఇట్లా. సో తెలుగుదేశం పోయి ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది, 22 సంవత్సరాలు. సో ఎవరు ఇప్పటిదాకా సార్ అనలేదు. ఆయన అభివృద్ధిని చూపెడుతున్నారు. హైటెక్ సిటీ అని చెప్పి, ఔటర్ రింగ్ రోడ్ అని, ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అని. చిన్న ఉదాహరణ చెప్తాం మేడం మీకు. అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చేసుకోవాలంటే బెంగళూరు పోవాలా, గుల్బర్గా పోవాలా, ఏదో ఉంటుండే. సార్ ఏం చేసిండు, ఇమ్మీడియట్గా ఇట్లా ఉండాలా, మన పిల్లలు మనం బాగుపడాలని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్స్ తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి మీరు. ఎప్పుడు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినప్పుడు 4 సంవత్సరాలకు బ్యాచ్ వెళ్ళిపోతుంది. 4 సంవత్సరాలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఉండొద్దు అని చెప్పేసి అని అమెరికా వెళ్ళి వేరు కంట్రీస్కి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ పిల్లలకు తయారు ఉండాలని చెప్పేసి అని గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇట్లా వెళ్ళి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి ఉండాలని చెప్పేసి తీసుకొచ్చి పెట్టిండు. సో అది ముందు చూపు అనేది అట్లా ఉంటుంది. సో అలాంటి నాయకుడిని అనుకుంటారు. మొన్న అదే కదా మేడం, మొన్న అట్లా చేసిరు కాబట్టి ఏ దేశంకి వెళ్ళినా మన 15 to 20% ఎంప్లాయీస్ తెలుగు వాళ్ళు ఉంటారు, ఏ దేశంకి వెళ్ళినా కూడా. సో సార్కు అంత అటువంటి ఇది ఉన్నది కాబట్టి మన తెలంగాణలో ఖచ్చితంగా రావడానికి ఇప్పుడు తెలుగుదేశం రావాలని చెప్పి అందరు కోరుకుంటున్నారు. అందరికి ఒక ఇది ఉన్నది. అప్పుడు ఏమైందంటే 20 సంవత్సరాల క్రితం మన గవర్నమెంట్ పోయింది. అప్పుడు 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఇప్పుడు 30 సంవత్సరాలు. సో వాళ్ళకు తెలియదు సరిగా, ఎందుకనంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి అని. తర్వాత ఏమైంది, ఇప్పుడు వచ్చిన ఎంప్లాయ్మెంట్ ఇది మొన్న సార్ని అరెస్ట్ చేసినప్పుడు అది చూసి బ్రహ్మాండంగా ఇంతమంది ఇంత ఇదా ఏంది చంద్రబాబుకు ఫాలోఅప్ ఏందని చెప్పేసి అని ఖచ్చితంగా ఉంటుంది. చదువుకున్న పిల్లలకు ఈరోజు గూగుల్ కొట్టి చూస్తే ఎక్కడ చూసినా ఎవరు చేసిరంటే చెప్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఎవరు క్రియేటర్ అంటే చెప్తున్నారు. సో ఇప్పుడు ఏఐని తీసుకొచ్చి మళ్ళీ సార్ అక్కడ పోయి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇచ్చిండో హైటెక్ సిటీ అక్కడ క్వాంటమ్ తీసుకొచ్చి క్వాంటమ్ వాళ్ళని. సో ఆయన విజన్ వేరు కాబట్టి అట్లాంటి నాయకుడు ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది. కానీ రాలేడు కాబట్టి ఆయన నాయకత్వంలో ఎవరినైనా చేపిస్తే అదే విధంగా చేస్తారని చెప్పేసి అని కోరుకుంటారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వస్తే ఖచ్చితంగా సీట్లు బాగా గెలుస్తాయి. మాకు ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కొన్ని డిస్టిక్లు వేరే వరంగల్ కానీ ఇట్లా ఉన్నాయి. అన్ని సీట్లలో అక్కడ గెలుచుకుంటే 60 సీట్లకు ఏమన్నా ఖచ్చితంగా గెలుస్తాం. గవర్నమెంట్ కూడా తీసుకొని వస్తామని చెప్పేసి అంటున్నాం. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, యువకులు అంతా ఇప్పుడు రెడీగా స్టార్ట్ అయిపోయారు. అలా మేము చేస్తాం అని చెప్పేసి వర్క్ చేస్తారు. తెలుగుదేశం పార్టీకి ముందు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్న నాయకత్వం ఆయన ఇవన్నీ ఇస్తే ముందుకెళ్ళడానికి అంతా రెడీగా ఉన్నారు. మేమంతా కూడా అనుభవంతో అందరికీ చెప్తాం. అంటే ఒకవేళ టీడీపీ పార్టీ మీరు అంటున్నట్టుగానే ఇక్కడ అక్కడ నాయకత్వం వహించి అక్కడ ఒక క్యాండిడేట్ని పెట్టాలంటే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీ ఐడియాలజీ ప్రకారం? ఇక్కడ ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ఉంటే బెటర్ అని చెప్పి. ఇక్కడ ఎవరు అనేదానికంటే మేడం, బ్రహ్మణి గారు ఉన్నారు. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగిన అమ్మాయి, ఇక్కడ చదువుకున్నాం, మంచి నాలెడ్జ్ పర్సన్, వ్యాపారం కూడా అంత ఇక్కడే చేస్తున్నది. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నారు. ఇది పార్టీ నాలెడ్జ్ బాగుంటుంది. ఆమె తాతగారి వంశం నుంచి వచ్చింది. నందమూరి తారక రామారావు గారి వంశం, వాళ్ళ ఫాదరు బాలకృష్ణ గారు, తర్వాత అంత వంశం అంతా ఇక్కడే ఉన్నది. వాళ్ళ ఇది ఉన్నది కాబట్టి బ్రహ్మణి గారిని నాయకత్వంలో పనిచేయడానికి అందరూ రెడీగా ఉన్నారు ఇప్పుడు. సో ఆమె వచ్చి చేసినట్టయితే ఒక ఇది ఉంటుందని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. పబ్లిక్లో కూడా ఆమెను అందరూ సర్టిఫై చేస్తున్నారు, మేడం ఉండాలి బాగుంటుందని చెప్పేసి.